పిల్లలందరికీ హాయ్, పెద్దలందరికీ నమస్కారం. బాలనాగమ్మను మాయల మరాఠీ తన మాయాశక్తులతో అపహరించి నాగెళ్లపూడి కోటలో బంధించాడు. బాలనాగమ్మ భర్త కార్యవర్ధితో పాటు వర్ధిరాజులందరినీ శిలలుగా మార్చేశాడు. ఇంతవరకు మాయల మరాఠీ, నల్లకుక్క, బాలనాగమ్మ పార్ట్ 2లో విన్నాము, చూశాము. ఇక ఇప్పుడు ప్రస్తుత కథలోకి వెళదామా? తల్లి ఆత్మ ఓదార్పుతో కొంచెం స్థిమితం తెచ్చుకొని బాలనాగమ్మ అమ్మవారిని ప్రార్థించి ఒక ప్రణాళికను తయారు చేసుకుంది. మరుసటి రోజు మాయల మరాఠీ వచ్చినప్పుడు బాలనాగమ్మ జ్యోతిష్కులు తనకు ప్రసవం తరువాత పెద్ద గండం ఉందని చెప్పారని, అందువలన ప్రసవం తరువాత 12 ఏళ్ళు బ్రహ్మచర్య దీక్షా వ్రతంలో ఉంటానని, తాను అమ్మవారికి మ్రొక్కుకున్నానని, దీక్ష మాని వ్రతం తప్పితే ప్రమాదమని, వ్రతం ముగిశాక వివాహం చేసుకుందాం అని చెప్పింది. బాలనాగమ్మ వివాహానికి ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉన్న మరాఠీ, అలానే కానిమ్ము బాలా, నీ వ్రతభంగం కానివ్వను, అంతదాకా నేను ఇటు రాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటికి గండం తప్పిందని స్థిమితపడ్డ బాలనాగమ్మ ప్రశాంతంగా తన బిడ్డను, భర్తను, కుటుంబాన్ని తలుచుకుంటూ అమ్మవారి దీక్షలో మునిగిపోయింది. ఇక అక్కడ పానుగంటిలో బాలనాగమ్మ 6 అక్కలు బాలవర్ధిని అల్లారు ముద్దుగా చూసుకుంటూ తన తల్లి, తండ్రి, పెదనాన్నల గురించి ఎవరి ద్వారా కూడా తెలియనీయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రేమగా చూసుకోసాగారు. కార్యవర్ధి చిన్ననాటి స్నేహితుడు రాముడు బాలవర్ధిని ఒక్క క్షణం కూడా విడవకుండా తోడు నీడగా ఉండసాగాడు. ఇలా 12 సంవత్సరాలు గడిచాయి. బాలవర్ధి గురుకులంలో అన్ని రకాల విద్యలు నేర్చుకుంటున్నాడు. తనకు 6 తల్లులు, తండ్రి లేడు అనే తప్ప బాలవర్ధికి అతని గతం గురించి 12 సంవత్సరాలు వచ్చినా ఏమీ తెలియదు. బాలవర్ధి ఎంతో తెలివి, చురుకుదనం కలవాడు అయినప్పటికీ 6 తల్లులు, కుటుంబ సభ్యులు, అన్ని వేళలా కంటికి రెప్పలా కాపలా కాసే రామయ్యతో పాటు దాసీజనం వలన బాలవర్ధి బాగా అల్లరి, దుడుకుతనంతో ఉండేవాడు. ఒకరోజు తన తోటి పిల్లలతో కోట బయట ఆడుకుంటుండగా ఒక స్నేహితుడు దూరంగా నీళ్లకుండ నెత్తిన పెట్టుకుని వెళుతున్న ఒక మహిళను చూపించి, గురి చూసి కుండను కొట్టగలవా అని పందెం కడతాడు. అంతే, దుడుకుదనం గల బాలవర్ధి ఏమీ ఆలోచించకుండా కుండను కొడతాడు. కుండకు చిల్లుపడి నీళ్లు పోవడంతో కోపగించుకున్న ఆ మహిళ, తల్లి తండ్రి రాళ్లుగా ఉన్నవాడు రాళ్లతోనే ఆడతాడు అని తిట్టింది. ఆవేశంలో నిజం బయటకు వచ్చింది. ఆ మాటలు బాలవర్ధిని కుదిపేశాయి. ఆమెను అడిగాడు, కానీ ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి తన అమ్మలను, తన తండ్రి ఎవరు, తల్లి ఎవరు, వారు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. ఇక దాచలేము అని భావించిన వారు జరిగిన విషయమంతా బాలవర్ధికి చెప్పారు. తన తల్లి, తండ్రి, పెదనాన్నలు మాయల మరాఠీ చెరలో ఉన్నారని తెలుసుకున్న బాలవర్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిపించి తీసుకువస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. బాలవర్ధి పెద్దమ్మలు ఇక చేసేదేమీ లేక వర్ధిరాజుల పూర్వీకుల నుండి వస్తున్న ఒక మహిమగల కరవాలం ఇచ్చి విజయం కలగాలని ఆశీర్వదించి బాలవర్ధిని పంపారు. మరునాడు బాలవర్ధి నాగెళ్లపూడి బయలుదేరాడు. సాయంత్రానికి ఏదో ఒక ఊరులో పూటకోళ్ల ఇంటిలో బస చేసి విశ్రాంతి తీసుకోవడం, మరునాడు మళ్ళీ ప్రయాణం సాగించడం. ఇలా ప్రయాణిస్తున్న బాలవర్ధి ఆ రోజు శార్దూలపురంలో బస చేశాడు. సాయంత్రం అయ్యేసరికల్లా ఎక్కడి వారు అక్కడ ఇళ్లలోకి వెళ్ళిపోవడం గమనించిన బాలవర్ధి తను బస చేసిన పూటకోళ్ల అవ్వను విషయం ఏమిటి అని అడిగాడు. పూటకోళ్ల అవ్వ ఆ ప్రదేశంలో ఒక భయంకరమైన పులి తిరుగుతుందని, అది ఊరు చివర అడవిలో ఉంటుంది అని, సాయంత్రం అవ్వగానే ఎటు నుండో వచ్చి దొరికిన మనిషినో
జంతువునో చంపి తింటోంది అని. కాబట్టి నీవు జాగ్రత్త నాయనా అని చెప్పింది. ఆ మరునాడు బాలవర్ది బజారులో ఒక పదునైన బళ్ళెం కొని అడవి మొదలులో ఒక పెద్ద చెట్టు మీద కూర్చొని 2 రోజులు పులి రాకపోకలు గమనించసాగాడు. మరునాడు ఒక గొర్రెను తెచ్చి ఆ చెట్టుకు కట్టి మరలా చెట్టు మీద కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత పులి వచ్చింది. కట్టి ఉన్న జంతువులను తినడానికి అలవాటు పడ్డ ఆ పులి ఆ గొర్రె మీద పడి తినసాగింది. అంతే, బాలవర్ది చెట్టు మీద నుండి క్రిందకు దిగి దానిని బళ్ళెంతో పొడిచి సంహరించాడు. అది దూరం నుండి గమనించిన అక్కడి రక్షకభటులు బాలవర్ది వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా ఇలా అన్నారు: సాహసవంతుడవు బాలక, ఒకసారి నువ్వు మాతో రా, మా రాజుగారి దర్శనానికి. ఆ పులిని చంపిన వారికి రాకుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని రాజుగారు ప్రకటన ఇచ్చారు అని చెప్పి బాలవర్దిని వారు తమతో పాటు రాజాస్థానానికి తీసుకువెళ్లారు. అక్కడ బాలవర్దిని చూసిన మహారాజు ఎంతో సంతోషంతో అతనిని కౌగిలించుకొని ఇలా అన్నాడు: మహావీర, నా జన్మ ధన్యమయ్యింది. నీ ముఖంలో క్షాత్రం రాజసం ఉట్టిపడుతున్నాయి. నా కుమార్తె సుభద్రాదేవిని వివాహం చేసుకుని ఈ శార్దూలపురాన్ని ధర్మబద్ధంగా ఏలుకో నాయనా అన్నాడు. తను ఒక ముఖ్యమైన కార్యం మీద బయలుదేరానని, తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా వచ్చి సుభద్రను వివాహం చేసుకుంటాను అని అక్కడి నుండి బయలుదేరాడు. కొన్ని రోజులకు బాలవర్ది చిలుకవాదిపురం చేరుకున్నాడు. చీకటి పడడంతో ఊరి శివారులో ఉన్న ఒక దేవాలయంలో పడుకున్నాడు. అర్ధరాత్రి ఏదో అలికిడి అయి నిద్ర నుండి మేల్కొన్న బాలవర్ది తలుపు సందు నుండి బయటికి చూశాడు. అక్కడ ఒక పులి, ఒక ఎలుగుబంటు, ఒక నక్క కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాయి. మిత్రులారా, నగరంలో విశేషాలేమిటి అని అడిగింది పులి. అప్పుడు ఎలుగుబంటి విశేషాలన్నీ నక్కబావే చెప్పాలి, ఎప్పుడు నగరానికి అడవికి తిరుగుతూ ఉంటుంది కదా అంది. అప్పుడు నక్క ఇలా చెప్పింది: ఎలుగుబావా, ఒక మంచి విశేషమే ఉంది. అది ఏమిటంటే, ఈ రాజ్యం మహారాజు కుమార్తె ఆనందవల్లి పాదం మీద ఒక రాచకురుపు వచ్చింది. ఎన్ని రకాల వైద్యాలు చేయించినా తగ్గలేదు. ఆమె పరిస్థితి రేపో మాపో అన్నట్లు ఉంది అంది. దానికి పులి, మరి దానికి ఏమి వైద్యం లేదా నక్కబావా అని అడిగింది. లేకేం, ఈ గుడి వెనక కోనేరు పక్కన ఉన్న నల్ల ఆకుల తెల్లపూల చెట్టు ఉంది కదా, దాని రెమ్మలు 7, ఆకులు 7 కోసి ఆ రెండిటిని ఆ ప్రక్కనే ఉన్న ఎర్రగంధం చెట్టు బెరడుతో కలిపి నూరి కడితే తెల్లవారికల్లా కురుపు మచ్చతో సహా మాయమవుతుంది అంది. అప్పటికి తెల్లవారుతుండగా అవి అక్కడి నుండి వెళ్ళిపోయాయి. పశుపక్షాదుల భాషను తెలిసిన బాలవర్ది ఆ మృగాల మాటలకు ఆశ్చర్యపోయాడు. తెల్లవారగానే దేవాలయం వెనక ఉన్న కోనేరులో స్నానం చేసి గుడిలోని అమ్మవారికి నమస్కరించి ఆ నక్క చెప్పినట్లు 7 నల్ల ఆకులు, 7 రెమ్మలు, ఎర్రగంధం చెట్టు బెరడు తీసుకుని రాజకోటకు వెళ్ళాడు. రాజుగారికి తాను ఆనందవల్లికి వైద్యం చేయగలను అని చెప్పాడు. టీవీగా రాజసం ఉట్టిపడే ఆ బాలవర్దిని చూసి ముచ్చటపడి ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా ప్రయోజనం లేక నిరాశతో ఉన్న రాజు బాలవర్దిని వైద్యం చేయడానికి అనుమతించాడు. వెంటనే బాలవర్ది తాను తెచ్చిన 3 వస్తువులను చక్కగా నూరి వాటి రసం పుండు మీద వేసి కట్టుకట్టాడు. 6 గంటల తర్వాత కట్టు విప్పి చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆనంద పారవస్యంతో బాలరాజును కౌగిలించుకున్న రాజు ఇలా అన్నాడు: నాయనా, ఎన్నో రోజులుగా ఎంతో గొప్ప వైద్యుల వల్ల కూడా కాని పని నీవు చేశావు. ధన్యవాదాలు. నా కుమార్తెను వివాహం చేసుకుని ఈ రాజ్యాన్ని పాలించు. అప్పుడు బాలవర్ది, మహారాజా, ప్రస్తుతం నేను ఒక రాజకార్యం మీద బయలుదేరాను. విజయుడనై తిరిగి వచ్చేటప్పుడు మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అని చెప్పి వారందరి వద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి బయలుదేరి సాయంత్రానికి ఒక దట్టమైన అడవి చేరాడు.
ఆ తరువాత బాలవర్ది ప్రయాణం ఎటువైపు సాగింది? మరాఠీని జయించి తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులను కాపాడుకోగలిగాడా లేదా? పార్ట్ 4లో తెలుసుకుందాం మరి. నేను చిన్నప్పటి నుండి విన్న, చదివిన మంచి మంచి కథలను మీతో పంచుకుంటున్నాను. మీకు ఈ కథలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి నీతి, జానపద, పౌరాణిక కథల కోసం మా ఛానల్ మన తెలుగు కథలు ఉమా వాయిస్ స్టూడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, మీ అమ్ములు. జై హింద్.